ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి పోట్లీ బటన్స్ అనమాట. స్క్వేర్ నెక్కి ఎలా స్టిచ్ చేయాలి ఏంటిదే అన్నది వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు 1.5 ఇంచ్ ఉన్నటువంటి ఒక క్లాత్ని తీసుకున్నాను. దానికి పైపింగ్ అనేది ఎలా వేయాలి ఏంటి అన్నది వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రతి ఒక్క లైక్ నన్ను సపోర్ట్ చేస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా స్టిచ్ చేస్తున్నానో ఫస్ట్ మనము స్క్వేర్ నెక్ దగ్గర కొంచెం పాదాన్ని దించి మెల్లగా దాన్ని మోల్డ్ చేస్తా కుట్టాలన్నమాట. ఎందుకంటే రౌండ్ నెక్ వేరు, స్క్వేర్ నెక్ వేరు. అంతకుముందు నేను వీడియోలో రౌండ్ నెక్ గురించి కూడా మీకు చెప్పాను అనమాట. ఇప్పుడు స్క్వేర్ నెక్ అనమాట. అది అయిపోగానే దాన్ని పైకి మళ్ళీ ఆ పాదాన్ని పైకెత్తి మళ్ళీ నెక్స్ట్ అలాగే సేమ్ స్టిచ్ చేయాలన్నమాట. చిన్న చిన్న మెలకువలు తెలుసుకుంటే చాలు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ అనేది ప్రతిదీ స్టిచ్చింగ్ అనేది కొలతలతో కూడుకున్నది ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మనం ఆ కొలతల్ని మెజర్మెంట్స్ని మనం చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను కుట్టినటువంటి పైపింగ్ని మళ్ళీ చూడండి ఆ క్లాత్ పైన మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఎందుకు అలా వేస్తున్నానంటే వేసేటప్పుడు చూడండి మళ్ళీ పాదాన్ని పైకి పెట్టి కొద్దిగా దించుతా మళ్ళీ కుడుతున్నాను సేమ్ అలాగే. చూడండి, ఎందుకంటే అక్కడ మనకి పలకకి కొద్దిగా కట్స్ ఇస్తే మనకి చక్కగా నీట్గా ఉంటుందన్నమాట చూడటానికి. చూడండి నేను ఎలా కుడుతున్నానో, చెప్పడం కంటే కూడా చూసింది మీకు ఎక్కువ క్లారిటీ ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే కదా అర్థమయ్యేది. చూడండి, పోట్లీ బటన్స్ అయితే తీసుకున్నాను. దానికి సంబంధించి ఒక పెద్ద నిడిల్ అయితే తీసుకున్నాను. 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పోట్లీ బటన్స్కి ఆ పొజిషన్స్ని కూడా సెట్ చేసేసాను. చూడండి, నేను ఆ సూదితో చూడండి అటు ఇటు కదలకుండా ఉండిద్ది. ఆ సూదితో పట్టుకుని చూడండి, వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే న్యూ టైలర్స్ ఉంటారు కదా, అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నాను. ఆ నీడిల్ని దానికి గుచ్చి, ఆ పోట్లీ బటన్కి గుచ్చి ఆ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టి కుట్టడం వల్ల మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే పోట్లీ బటన్ అనేది పైకి కొంచెం కిందకి ఉన్నా కానీ బాగోదు. దాన్ని పర్ఫెక్ట్ పొజిషన్లో పెడితేనే అది మనకి బాగుంటుంది. అది మనం కుట్టిన తర్వాత దాని రిజల్ట్ ఏంటో మనకి కనిపిస్తుంది క్లారిటీగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నిదానంగా ఒక్కొక్కటి అలా సూత్తో నేను పట్టుకుని ఆ పోట్లీ బటన్ అనేది చక్కగా దాని పొజిషన్లో పెట్టి అలా ఒక్కొక్కటి స్టిచ్ చేస్తూ ఉంటున్నాను. చూడండి, వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ఖచ్చితంగా చూడండి, ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ యూట్యూబ్కి సంబంధించి కంప్యూటర్ అనేది వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట. కంప్యూటర్ వర్క్ అంటే కంప్యూటర్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎంఎస్ ఆఫీస్ అనమాట. దీనికి సంబంధించి నేర్చుకుందాము, తెలుస్తాయి అన్న ఇదితో వెళ్తున్నాను అనమాట. సో దానివల్ల ఈ మధ్య కొద్దిగా వీడియోస్ అనేవి కొంచెం డిలే చేశాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా 1 by 1 ఒక్కొక్కటి మనకి చూడండి ఎంత చక్కగా నీట్గా పెట్టి కొడుతున్నానో. అది చక్కగా నాకు ఆ పొజిషన్కి చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. మనం సూదనే కాదు, స్క్రూ డ్రైవర్ చిన్నది ఏదన్నా ఉన్నా కూడా పెన్ అయినా పెన్సిల్తో అయినా అట్లా పట్టుకుని మనం కూర్చోవచ్చు అనమాట. అంటే ఎవరి ఫెసిలిటీని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఇదే అని నేను పర్టికులర్గా చెప్పను. నాకు అవైలబుల్లో సూద్ అనమాట ఉంటే దాన్ని యూజ్ చేసుకున్నాను.
చూడండి మనకైతే చాలా చక్కగా నీట్గా వచ్చింది. సో దీనికి బ్యాక్ సైడు అలా పోట్లీ బటన్స్ కుట్టినవి కనిపిస్తే కొంచెం అంత నీట్గా ఉండదు కదా, అందుకని దానికి మళ్ళీ నేను చూడండి హెమ్మింగ్ కానీ లేకపోతే ఆ పట్టీ వేసి కుట్టడం కానీ ఏదో ఒకటి చేయాలన్నమాట. అలా చేస్తే మనకి డ్రెస్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. వాటిని అయితే నేను ఫొటోస్ పెట్టాను ఈ వీడియోలో కూడా, చూసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్ నెక్కి మూల వైపు మళ్ళీ నేను కటింగ్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే అది ఫోల్డ్ చేసి కుడుతున్నాను చూడండి క్లాత్ని. అది మనకి చక్కగా వంపు తిరగాలన్నా చేయాలన్నా మనం అనేది చిన్న టక్కులాగా పెడితే అక్కడ మనకి చక్క పర్ఫెక్ట్గా తిరుగుతుందన్నమాట. అందుకని నేను అలా పెడుతున్నాను అనమాట. చూడండి చిన్న చిన్న టిక్స్ను ఉపయోగిస్తే చాలు ఫ్రెండ్స్, ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే అది పట్టి వేసి కుట్టడం అయితే అయిపోతుంది. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంది కానీ తక్కువ తీసుకుంటే అటు ఇటు కాకుండా అయిపోతుంది. చూడండి మళ్ళీ నేను చిన్న చిన్న టక్స్ లాగా ఇచ్చాను, దాన్ని ఫోల్డ్ చేసి కుడతాను. చూడండి చక్కగా నీట్గా ఉంటుంది మనకు ఫినిషింగ్ అనేది. అండ్ ఫ్రెండ్స్ దాని పక్కన ఇంకో చిన్న కొట్టు లాంటిది వేసుకొస్తున్నాను. దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుడుతున్నాను అన్నమాట. చూడండి పలక మెడకి ప్రతి మూలకి చూడండి నేను టక్స్ ఇస్తానే ఉన్నాను, అక్కడొకటి అక్కడొకటి. ఆ పలక మెడ మనకు వచ్చే షేప్లో చూడండి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు అలా ఇస్తున్నానంటే మనం కుట్టేటప్పుడు అది మనకి రౌండ్ నెక్ లాగా కలిసిపోకుండా చక్కగా నీట్గా ఉంటుంది, పలక మెడలాగా వస్తుంది. అందుకని నేను ఇంకోటి ఏంటంటే పాదాన్ని కూడా పైకి ఎత్తుతున్నాను. ఆ లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ లోపల అదంతా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూడండి మనకి మెయిన్ పార్ట్ ఎలా ఉందో, స్క్వేర్ నెక్ ఎంత బాగుందో చూడండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇవి వరకు మన వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.